జానీ శ్రేష్ఠిల లవ్ స్టోరీ. జానీ మాస్టర్ ఒక స్టార్ కొరియోగ్రాఫర్. ఈయన సిల్వర్ స్పూన్తో పుట్టలేదు. అందరిలానే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఎంతో కష్టపడి బ్యాక్గ్రౌండ్ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ వరకు ఎదిగారు. ఇలా సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సక్సెస్ని సాధించి నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారిలో ఒకరు జానీ మాస్టర్. అలా మొదలైన జానీ మాస్టర్ సినీ ప్రస్థానం నేడు పాన్ ఇండియా రేంజ్కి ఎదిగింది అంటే ఆషామాషి కాదు. స్టార్ హీరోలందరూ జానీ మాస్టర్ని తన సినిమాలకు పెట్టుకుంటున్నారు. ఆయన అద్భుతమైన ప్రతిభను గుర్తించి భారత ప్రభుత్వం 2 సార్లు నేషనల్ అవార్డును కూడా అందించింది. కెరీర్లో నేటి తరం కొరియోగ్రాఫర్ని చూడని పీక్ స్థాయిని చూస్తున్న జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం. ఒక స్త్రీ పట్ల ఆయన అసభ్య ప్రవర్తన కారణంగా పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. నిజాలు తేలితే జానీ మాస్టర్కి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బంగారం లాంటి సినీ కెరీర్ ఒక్క దెబ్బతో మటాష్. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, జానీ మాస్టర్ శ్రేష్ఠి వర్మల లవ్ స్టోరీ ఏంటి అనే విషయానికి వస్తే, జానీ మాస్టర్ డి షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవాడు. ఆ షోలో ఒక కంటెస్ట్గా అడుగు పెడుతుంది శ్రేష్ఠి వర్మ. ఆమెను చూసిన తొలి చూపులోనే జానీ మాస్టర్ ప్రేమలో పడిపోయాడట. దాంతో ఆమె తన టీంలో 4 ఏళ్ల వరకు అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మీద ఇష్టంతో ఎలాగో అలాగా ఆమెను దగ్గర చేసుకున్నాడు. కానీ వాళ్ళ మధ్య ఏదో ఒక సంఘటన జరిగింది. శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్కి బ్రేకప్ చెప్పి ఆయన టీం నుండి బయటికి వెళ్ళిపోయింది. అక్కడితో జానీ మాస్టర్ ఆ అమ్మాయిని వదిలేసి ఉండుంటే బాగుండేది, ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు. కానీ జానీ మాస్టర్ ఆమెను వదలలేదు. పెళ్లి చేసుకోమని వేధించాడంట. ఆమెకి పెళ్ళైన విషయం తెలిసి కూడా ఇలా ప్రవర్తించే లోపు ఆ అమ్మాయి విసిగిపోయి వేసారిపోయింది. శ్రేష్ఠి వర్మ ధ్యాసలో పడి జానీ మాస్టర్ భార్యకుల ఇలాగే వదిలేస్తే పిచ్చోడయ్యేలా ఉన్నాడని ఆయనకు మద్దతుగా నిలిచి శ్రేష్ఠిని పెళ్లి చేసుకోమని బలవంతం చేసేదట. ఇక ఈ టార్చర్ని భరించలేక శ్రేష్ఠి వర్మ ఇండస్ట్రీ పెద్దల సహాయంతో పోలీస్ కేసు నమోదు చేయించింది. దీంతో జానీ మాస్టర్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అంటున్నారు. ఇదే కాకుండా ఈ ఇద్దరికి సంబంధించిన మరో స్టోరీ కూడా ప్రచారంలో ఉంది. ఇద్దరికి నచ్చే రిలేషన్లో ఉన్నారని అంటున్నారు. అయితే జానీ శ్రేష్ఠికి ఎక్కడ చెడిందనే విషయానికి వస్తే, జానీ శ్రేష్ఠ నటి కావాలని ఉందని తెలుసుకొని యథారాజా తదారా అనే సినిమాలో తను హీరోగా చేస్తూ శ్రేష్ఠికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇదే క్రమంలో ఆమెకు పెళ్ళయింది. ఆమె భర్త ఇండస్ట్రీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకొని ఇంట్లోనే ఉండాలని కండిషన్ పెట్టారు. కానీ రంగుల ప్రపంచానికి అలవాటు పడిన శ్రేష్ఠి మాత్రం భర్త మాటలు పట్టించుకోకుండా, జానీ మాస్టర్ పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి ఆయన అవుట్డోర్ షూట్స్కు వెళ్తాడు కాబట్టి పరిచయాలు పెంచుకుందామని ఇదే క్రమంలో శ్రేష్ఠను హీరోయిన్గా పెట్టి తీసిన సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత జానీ మాస్టర్ హీరోగా 5-6 సినిమాలకు సైన్ చేశారు. ఇటు చూస్తే శ్రేష్ఠకు అవకాశాలు లేవు. దీంతో జానీ మాస్టర్ దగ్గర ఉంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గానే ఉండాల్సి వస్తుందని శ్రేష్ఠ తనకు సెటిల్మెంట్ చేస్తే వెళ్ళిపోతానని చెప్పిందట. అయితే జానీ మాస్టర్ మాత్రం వెళ్తూ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి చాలామంది వస్తారని చెప్పాడట. ఆ తర్వాత శ్రేష్ఠి చేసేదేమీ లేక ఇండస్ట్రీ పరిచయాలతో పని కోసం వెళ్తే వాళ్ళు జానీ మాస్టర్ని కూల్ చేసేవారని, ఆయన అవకాశాలు ఇవ్వొద్దని చెప్పేవారని సమాచారం. దీంతో శ్రేష్ఠికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ తమ మధ్య ఉన్న రిలేషన్ను ఇంటికి వెళ్ళి ఆయన భార్యకు చెప్పిందట. తాను కూడా సెటిల్మెంట్ లేదంటూ కొట్టి పంపించిందట. ఆ తర్వాత మా అసోసియేషన్కి వెళ్ళిన ఇదంతా చిత్ర పరిశ్రమలో కామన్ కాబట్టి పట్టించుకోలేదు. దీంతో శ్రేష్ఠి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందని అంటున్నారు. ఇక ఆయన కెరీర్ దాదాపు ముగిసినట్టే అనుకోవాలి. ఎందుకంటే శ్రేష్ఠి వర్మ మైనర్ వయసులో ఉన్నప్పుడు జానీ మాస్టర్ ఇలాంటి పనులు చేశాడు. చట్టరీత్యా ఇది నేరం. శ్రేష్ఠి వర్మ తనకు తాను కేసు వెనక్కి తీసుకుంటే తప్ప జానీ మాస్టర్ బయటికి వచ్చే అవకాశం లేదని పలువురు న్యాయ నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ లవ్ స్టోరీ ఎంతవరకు నిజం. జానీ మాస్టర్దే పూర్తిగా తప్పుందా లేక శ్రేష్ఠ కూడా తప్పు చేసిందా అనేది తెలియాలంటే
కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. పోలీసులు తేల్చాల్సిందే. వీరు ముందుకొచ్చి మీడియా ముందు మాట్లాడాల్సిందే. ఒకవైపు సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రతిదీ కింది నుంచి హాలీవుడ్ వరకు కూడా మీటు ప్రకంపనలు ఒకవైపు ముందుకు సాగుతుంటే, ఇక్కడ ఈ హైదరాబాద్లో జరిగినటువంటి జానీ శ్రేష్ఠి వర్మల కేసు ఎటువైపు పోతుంది, ఎటు దారి చూపుతుంది, ఏమవబోతుంది సినిమా ఇండస్ట్రీలో? పడక గదికే పరిమితమవుతుందా, లేకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా ఉన్నాయా? భవిష్యత్తులో మరిన్ని సంఘటనలు మనం చూడబోతున్నాం. వెయిట్ అండ్ సీ. మీ ఛానల్ బంజారా పాపులర్ టీవీ. కీప్ వాచింగ్ బంజారా పాపులర్.